The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. డాక్టర్ గారు వినే ఉంటారు మీరు ఇంత అంటే ఒక బాధాకరమైన సంఘటన పండగ చేసుకొని ఆ తర్వాత రోజు ఇలా జరగడం అనేది అందరికీ బాధ కలిగిస్తున్న విషయము. అంటే ఫుడ్ పాయిజన్ అనేది అంటే ఒక రోజు మటన్ ఫ్రిడ్జ్ లో పెడితేనే అలా జరుగుతుందా డాక్టర్ గారు? ఇట్ డిపెండ్స్. యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఐటమ్ ఏదైతే ఉందో ఫస్ట్ కంటామినేట్ అవ్వాలి. ఈ కంటామినేషన్ అవ్వడం అనేది ఈ హ్యాండిలింగ్ దగ్గర కింద పడిపోవడం కానీ, లేదా మట్టి కలవడం కానీ, లేకపోతే అవి తీసుకురావడం కానీ, ఇవి అయినప్పుడు కంటామినేట్ అయినప్పుడు దాని మీదకి బ్యాక్టీరియా వెళ్తాయి. నార్మల్ గానే నాన్ వెజిటేరియన్ లో బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్ ఉంటుంది. రెండు, ఈ బ్యాక్టీరియా అనేవి అక్కడ ముందుగా ఫస్ట్ ఎక్కడైతే వీళ్ళు కొనుక్కొని వచ్చారో అక్కడ కూడా ఈ మటన్ అనే దాన్ని ఎక్కువ స్టోర్ చేశారేమో తెలియదు. స్టోరింగ్ కండిషన్స్ వాళ్ళు ఫ్రెష్ గా వాడారు అనేది యూజువల్ గా మనకు హైదరాబాద్ లో తెలుసు ఫ్రెష్ గా ఎంత వాడతారు. సో యూజువల్ గా ఏమవుతుందంటే వాళ్ళు కూడా తెచ్చి ఫ్రిడ్జ్ లో పెడతారు. సో ఫ్రిడ్జ్ టెంపరేచర్ కరెక్ట్ గా మెయింటైన్ అయితే, అంటే మటన్ పెట్టినప్పుడు 2 degrees 5 degrees మధ్యలో 4 degrees మధ్యలో, సో ఎక్కువ టెంపరేచర్ తక్కువ కరెక్ట్ గా మెయింటైన్ అయితే అందులో బ్యాక్టీరియా గ్రోత్ తక్కువ ఉంటుంది. అయితే యూజువల్ గా ఏ బ్యాక్టీరియాలు పెరగచ్చు అని అంటే ఈకోలై, అలానే సాల్మోనెల్లా టైఫాయిడ్ బ్యాక్టీరియా, బ్యాక్టీరియా, లిస్టీరియా మోనోసైటోజీనస్ అనే బ్యాక్టీరియా, ఇవి ఎక్కువ పెరుగుతాయి. ఇవి ఎలా వస్తాయంటే మైల్డ్ గా ఉంటే డయేరియాలు, బ్లడ్ డయేరియాలు, వాంతులు రావడం, ఈ జ్వరాలు రావడం, ఇలాంటివి జరుగుతాయి. కొంతమందికి బీపీ పడిపోయి షాక్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఒక డేంజరస్ థింగ్ జరిగే ఛాన్స్ ఏంటంటే ఈ ఫుడ్ ని ఇంప్రాపర్ గా స్టోర్ చేయడం వల్ల కానీ, కొంతమంది వ్యాక్యూమ్ ప్యాక్లు పెట్టి స్టోర్ చేసి టెంపరేచర్ మెయింటైన్ అవ్వకపోతే ఫ్రిడ్జ్లో అందులో క్లాస్ట్రీడియం పెరుగుతుంది. ఇది ఎనరోబిక్ గా పెరుగుతుంది. బాటిలిజం, క్లాస్ట్రీడియం బాటిలిజం అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. దానివల్ల పెరాలసిస్ వస్తుంది, ఊపిరితిత్తులో శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఆ టాక్సిన్ అనేది తీసుకుంటే చనిపోతారు. అయితే ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటారంటే మనం ఫ్రిడ్జ్ లో పెడుతున్నాము, సో అది పాడైపోయకుండా ఉంటుంది, సేఫ్. అయితే ఫ్రిడ్జ్ లో పెట్టినందువలన, టెంపరేచర్స్ తగ్గించినందువలన ఈ బ్యాక్టీరియా అయితే చనిపోదు. దే విల్ గో ఇన్ టు డార్మెన్సీ ఆర్ దే విల్ స్లోలీ గ్రో అవుతాయి, కానీ స్పీడ్ గా మనం అనుకున్నంతగా పెరగవు. సో దానివల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ పెంచినప్పుడు అవి ఒక్కసారి ఏమవుతాయంటే స్పీడ్ గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మనము ఫ్రిడ్జ్ ని తీసినా హీట్ చేయడం, లేదా కొంత రూమ్ టెంపరేచర్ మీద కొంతసేపు వదిలేయటం, అప్పుడు అది విండో పీరియడ్ లో అనుకున్న దానికన్నా స్పీడ్ గా పెరుగుతాయి. అప్పుడు టాక్సిన్స్ ఎక్కువ వస్తాయి. అయితే ఈ క్లాస్ట్రీడియం ఏదైతే ఉందో బాటిలినం, అది హీట్ రెసిస్టెంట్ కూడా. దాని స్పోర్స్ అవి వేడి చేసినా ఒకసారి చనిపోవు. యూజువల్గా ఈ క్యాన్డ్ ఫుడ్, స్టోర్డ్ ఫుడ్, ఇంప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేసిన నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ లో ఇవి పెరిగే ఛాన్స్, కంటామినేషన్, హ్యాండ్లింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవి ఉండటం వలన ఈ బ్యాక్టీరియాలు పెరిగే ఛాన్స్. ఇవి పెరిగి దాన్ని వీళ్ళు ఏం చేశారంటే బయట నుంచి తెచ్చుకున్నారు, అందరు తిన్నారు. ఆ తెచ్చుకున్న ఫుడ్ లోనే టాక్సిన్ ఉందేమో తెలియదు, దాన్ని మళ్ళీ స్టోర్ చేశారు, దెన్ మళ్ళీ హీట్ చేసుకొని తిన్నారు. ఇది న్యూస్ లో వచ్చింది. సో దేనికన్నా ఏదవుతుందంటే ఈ ఆల్రెడీ ఉన్న బ్యాక్టీరియా ఒక రోజులో అయితే రాత్రికి తెచ్చి పొద్దున్న హీట్ చేసుకొని తింటే సాధారణంగా అంత బ్యాక్టీరియా పెరగదు. ఒకవేళ క్లాస్ట్రీడియం కనుక పెరగాలి అంటే బిలో 10 degrees సెంటిగ్రేడ్ కన్నా మెయింటైన్ చేస్తే దాదాపుగా అది పెరగాలి అంటే ఆ మటన్ ఫ్రిడ్జ్ లో దాదాపు 20 days పడుతుంది. 20 to 28 days అది అలా స్లోగా పెరుగుతూ ఉంటే టాక్సిన్ లెవెల్స్ వస్తాయి. అదే 10 degrees అబోవ్ పెడితే కనుక 10 రోజుల్లోనే వచ్చేస్తుంది ఏది దానిపో టాక్సిన్. ఇంకా అంతకన్నా టెంపరేచర్ ఫ్లక్చువేట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫ్రిడ్జ్లు ఈ గ్యాస్కెట్ ఉంటుంది, లీక్ అయిపోవటం, కొన్నిసార్లు ఫ్రిడ్జ్ టెంపరేచర్ మెయింటైన్ అవ్వకపోవటం, దాని టెంపరేచర్ లీకేజ్ అవ్వటం, అందులో కూలెంట్ గ్యాస్, ఫ్రియాన్ గ్యాస్ అంటాం, అవి వెళ్ళిపోవటం, ఇలాంటివి అయిపోతే మెయింటైన్ అవ్వక దానిలో అసలు విపరీతంగా పెరుగుతుంది. సో కానీ అది బ్యాక్టీరియా పెరుగుతుంది కానీ ఇంకా కొంతసేపు ఉంటే మటనే పాడైపోతుంది. ఆ పాడైపోవడం కన్నా ముందు దీన్ని
ప్రిపేర్ చేసి పంపిస్తే సో ఈ టాక్సిటీలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే So, most స్మెల్ common- రాదా? స్మెల్ రాదు, ఒక లెవెల్ దాటినాక వస్తాయి. సో అవి అంటే అదే స్పాయిల్డ్ ఫుడ్ అవ్వక ముందు టాక్సిన్స్ పెరిగినప్పుడు వచ్చే ప్రాబ్లం ఇది. సో ఇట్ ఈస్ నాట్ స్మెల్ రిలేటెడ్ ఏం కాదు. సాధారణంగా కొన్ని మనము ప్యాకేజ్డ్ ఫుడ్స్, టిన్డ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు వాడు ఇన్స్ట్రక్షన్స్ రాస్తాడు. డోంట్ కన్స్యూమ్ ఇఫ్ ఫ్రోతింగ్ ఈస్ దేర్, డోంట్ కన్స్యూమ్ ఇఫ్ టెన్షన్ అంటే ఇట్ ఈస్ బల్జ్, లిడ్ బల్జ్ ఉంటే అలాంటివన్నీ ఎందుకంటే గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యి టెన్షన్ అంటే అప్పుడు అది పాడైపోయింది, కన్స్యూమ్ చేయకూడదు. సో ఇలాంటివన్నీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు. సో వీటన్నిటికీ రాకుండా ఉండాలని ఒకటి ఏంటంటే ఫుడ్ హ్యాండ్లింగ్, ఎస్పెషల్లీ కమర్షియల్ స్పేసెస్ లో ఫుడ్ హ్యాండ్లింగ్ అనేది సేఫ్ మెథడ్స్ లో చేయాలి. అంటే ఫస్ట్ ప్రొక్యూరింగ్ ద నాన్ వెజిటేరియన్ అనేది అక్కడ కింద పడేయడం లేదా హైజీనిక్ కండిషన్స్ లో స్లాటర్ చేసి దాన్ని ప్రాపర్ గా కంటామినేట్ అవ్వకుండా, ఎందుకంటే స్లాటర్ చేస్తున్నప్పుడు వాటికి ఫీకల్ మ్యాటర్ అంటుకోవచ్చు, దాంట్లో బ్యాక్టీరియా వెళ్ళిపోతాయి. దాని తర్వాత స్లాటర్ చేసి ఆ స్లాటర్ హౌస్ నుంచి మన కన్స్యూమర్ పార్ట్ వచ్చే లోపల మధ్యలో డిలే ఉండొచ్చు, వాళ్ళు దాన్ని అట్లా పడేసి వెయిటింగ్ లో ఒక 4-5 hours 6 hours అట్లా ఉంచేశారు, నో ఫ్రీజింగ్, దెన్ బ్యాక్టీరియా స్టార్ట్స్ కంటామినేట్ అయింది, పెరగడం స్టార్ట్. దాన్ని తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టినా ఆ లోడ్ అయితే తగ్గదు, ఓన్లీ స్లో అవుతుంది, స్పీడ్ పెరగడం ఆగుతుంది, లోడ్ తగ్గదు బ్యాక్టీరియా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని అంటే ఆ సప్లై చైన్ లో ఏం జరిగిందో మనకు తెలియదు, యూసేజ్ చైన్ లో ఫైనల్ ఎండ్ రిజల్ట్ మాత్రం సమ్ కంటామినేషన్ అయ్యి వాళ్ళు టాక్సిన్స్ ఎక్స్పోజ్ అయ్యి ఫుడ్ పాయిజన్ లాగా అయిపోయి వాళ్ళు ఎఫెక్ట్ అయిపోయారు. సో ఈ బాటులినం అనేది ఎంత డేంజరస్ అంటే పారాలసిస్, మనకి సూది మొన అంత చిన్న గుండు పిన్ అంత పాయిజన్ బాడీలోకి వెళ్తే మనం చచ్చిపోతాం, అంత పవర్ఫుల్ ఉంది. సో దాన్ని అది ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది మనకి ఆ ఫుడ్ క్వాంటిటీని ఇప్పుడు ఈ ఫుడ్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అనాలిసిస్ చేసి ఆ రెమినెంట్స్ ఏవైతే ఫుడ్ ఉండి ఉంటాయి చెప్తే గానీ మనం ఫలానా జరిగింది అని చెప్పలేం. సో ఎప్పుడైనా కానీ ఏంటంటే వెరీ హాట్ కన్స్యూమ్ తీసుకోవడం మంచిది. ఈ స్టోరేజ్ జరిగినప్పుడు అది కొన్నిసార్లు హీట్ ఎక్కిన ప్రాబ్లం. కొన్ని పారాసైట్స్ ఉంటాయి, ట్రికినెల్లా అని, అవి అయితే మాత్రం అవి కొన్నిసార్లు ఈ పోర్క్ నుంచి వస్తాయి. అవి ఒకసారి ప్రాపర్ గా హీట్ చేయకపోయినా, కూలింగ్ లో పెట్టినా చచ్చిపోతుంది, బాగా హీట్ చేయకపోతే అవి మళ్ళీ మనకి పారాసైట్లు బాడీలోకి వచ్చేస్తాయి. ఇలాంటివన్నీ ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి దాన్ని మనసులో పెట్టుకొని మనము వాటి నుంచి మనం జాగ్రత్తగా రాకుండా చూసుకోవాలి. అంటే అసలు నిల్వ ఉంచిన ఆహారం తీసుకోకపోవడమే మంచిది. అంటే అది నిల్వ ఉంచిన ఆహారం తీసుకోకపోవడం మంచిది, కానీ అది నిల్వ ఉందో లేదో వాళ్ళు పాపం ఫ్రెష్ గా కొనుక్కొచ్చుకున్నారు. సో వాళ్ళు కొనడానికి ముందు అది నిల్వ ఉందో లేదో వాళ్ళకి తెలియదు కదా. సో దట్ ఈస్ అగైన్ వన్ బిగ్ క్వశ్చన్. సో అది నిల్వ టూ మచ్ నిల్వ ఉన్నది అనేది మంచిది కాదు. సో ఆల్రెడీ నిల్వ ఉందేమో దాన్ని తెచ్చుకున్నారు, మళ్ళీ నిల్వ పెట్టారు. అవును. సో ఈ డబల్ అవడంలో బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ వచ్చింది. ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ కానీ టాక్సిన్స్ కానీ పెరగటంలో ఎక్కువైంది, కానీ వాళ్ళు అంటే బ్యాక్టీరియా చనిపోలేదు, ఫుడ్ పాడవలేదు. బేసిక్ కేసు పాడైతే వాళ్ళకి తెలుస్తుంది, కన్సంప్షన్ ఆపేస్తారు, కానీ ఫుడ్ పాడవకుండా టాక్సిన్స్ పెరిగాయి. ఇది ఇక్కడ జరిగింది. అంటే అసలు నాన్ వెజ్ అంటే ఎప్పుడు తెచ్చుకొని అప్పటికప్పుడు వండుకొని తిన్నదే మంచిది డాక్టర్ గారు. నాన్ వెజ్ ఎక్కువగా టాక్సిన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి అడల్టరేషన్ అనేది తక్కువ ఉంటుంది నాన్ వెజిటేరియన్ లో. వాళ్ళు అది ఒకటి బ్యాక్టీరియల్ కంటామినేషన్, 2 కలరింగ్ ఏజెంట్స్, 3 మనం ఒకటి కొంటే 2వ రకం కలిపేశారేమో అది తెలియదు మనకి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నిటి గురించి మనం ఆలోచించి తగు జాగ్రత్తలు ఎవరు ఇండివిజువల్ గా తీసుకోవడం అనేది మంచిది. ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అయింది అంటే డయేరియా వస్తుంది, అంటే వామిటింగ్స్, మోషన్స్ అవుతాయి, అదొక లక్షణమే కనిపిస్తుందా? వెంటనే వెళ్ళాలా డాక్టర్ దగ్గరికి? ప్రాణాలు కాపాడుకోవాలంటే ఎట్లాగా? ఫుడ్ పాయిజనింగ్ అనేది జరిగితే కంపల్సరీ మెడికల్ అటెన్షన్కి వెళ్ళటమే మంచిది. ఆగటం అనేది ఏ రకమైన ఫుడ్ పాయిజన్ అయిందో తెలియదు. సో మనం ఎక్స్పెక్ట్ చేసి ప్రిడిక్ట్ చేసి తర్వాత చూద్దాం ఇవన్నీ కుదరని పని, ఎందుకంటే పాయిజన్ ఎక్కువగా పనిచేయడం స్టార్ట్ చేస్తే ఒక్కోసారి పారాలసిస్ కూడా రావచ్చు.
షాక్ రావచ్చు. సో అందుకని ఏంటంటే ఈ పాయిజన్ పనిచేసినప్పుడు షాక్ మెడికల్ అటెన్షన్ లో ఉంటే షాక్ కి తగ్గట్టుగా వాళ్ళ ముందు మందులు ఇవ్వటం, యాంటీబయాటిక్స్ ఇవ్వటం. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఆల్రెడీ ఏదైనా బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటే వాటి కౌంట్ అండ్ బాడీలో ఆ లోడ్ తగ్గిపోతే మనం రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వెయిట్ చేయడం అనేది ఫుడ్ పాయిజనింగ్ కనుక సస్పెక్ట్ చేస్తే సో ఏ మేరకు అయింది మైల్డ్, వెరీ మైల్డ్ బాడీ తట్టుకుంటుంది. కానీ కొన్ని ఉన్నాయి, కొన్ని ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా వస్తే తెలీదు. అది అలా నాకు ప్రమాదకరమైన ఉందా లేదా, నాకు సీరియస్ అవుతుందా లేదా, నాకు ఏ మేరకు అయింది, ఇవన్నీ వాళ్ళు ప్రిడిక్ట్ చేయడం అనేది మానవుడికి, సామాన్యులకి మామూలుగా కుదరదు. కాబట్టి మెడికల్ అటెన్షన్కి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్. ఇప్పుడంతా రైనీ సీజన్, మాన్సూన్. సో అంటే జనరల్ గా కూడా వేడివేడిగా బయట ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు, స్నాక్స్ తీసుకుంటూ ఉంటారు. సో కంటామినేషన్ ఇదే టైంలో జరుగుతుంది, ఎక్కువ బయట ఫుడ్ కూడా ఇదే టైంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అన్నప్పుడు జనరల్ గా జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? ఫస్ట్ నెంబర్ 1 జాగ్రత్త అంటే అవాయిడ్ చేయడం. దానికి మించి వాళ్ళు మనం కొన్ని కంట్రోల్ చేయలేము. సో అవాయిడ్ చేయడం అనేది ఫస్ట్ నెంబర్ 1. 2, యాక్చువల్గా అంటే కొన్ని మెటీరియల్స్ సేఫ్టీ చూసుకోవాలి. ఇప్పుడు బిగ్గర్ హయ్యర్ సెంటర్స్ వేర్ ఫాలోయింగ్ హైజీన్ అన్నప్పుడు ఆటోమేషన్ కొన్ని వాడుతుంటారు, అంటే హ్యాండ్ టచ్ చేయకుండా. అవే ఆటోమేటిక్ గా తయారైనాక మనకి ప్యాకెట్లో వేసి వితౌట్ హ్యాండ్ టచ్ కొన్ని గ్లౌస్ వేసుకొని తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ టచ్ అవ్వకుండా మంచి సెంటర్ అలాంటి వాటితో అయితే బెటర్. మామూలుగా అయితే స్ట్రీట్ సైడ్ ఫుడ్ అయితే వాళ్ళకి ఆ ప్రిపేర్ చేసే వాళ్ళకి హైజీన్ యొక్క ట్రైనింగ్ ఉండదు. ఇప్పుడు డాక్టర్లకి ఒక స్పెషల్ గా ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనేది చాలా రోజులు ట్రైనింగ్ ఇస్తారు, నర్సులకి, డాక్టర్లకి, పారామెడికల్స్ కి, అందరికీ. సో అలా తీసుకుంటేనే అది హ్యాండ్ హైజీన్, ఫుడ్ కంటామినేట్ అవ్వద్దు, పేషెంట్ వూండ్ కంటామినేట్ అవ్వద్దు, అలాంటివన్నీ వాళ్ళు ఎలా చేయాలి ఏంటనేది అలాంటి ట్రైనింగ్ అనేది వాళ్ళకి ఏమీ ఉండదు. వాళ్ళు బేసిక్ గా సో కింద పడినా వాళ్ళు పట్టించుకోరు, పైన పడినా పట్టించుకోరు, వాళ్ళ హ్యాండ్ హైజీన్ పట్టించుకోరు, ఆ యుటెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎట్లా కడగాలి అనే దాన్ని చేయరు. నిన్న మిగిలి ఉన్న దాంట్లో వాళ్ళు కడిగిన అంత ఇంకా అతుక్కొని ఉంది, అందులో బ్యాక్టీరియా గ్రో అవుతుంది అనుకోండి, ఎంతో కొంత ఫుడ్ మెటీరియల్ వాడిన వాటిలో ఉండిపోయి దానిలో మనం కొత్త వేస్తే తొందరగా పెరిగిపోతాయి బ్యాక్టీరియా. సో తొందరగా కంటామినేట్ అవుతాయి. సింపుల్ ఎలా అంటే ఇప్పుడు కొన్ని మీకు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాలు కాచుకుంటాం ఇంట్లో, అది రోజు వాడే మన గిన్నెల్లో పాలు పోస్తే వెంటనే ఇరిగిపోతాయి, కానీ అది కడిగి దానికి కారణం ఏంటి? సో ఈ ఫుడ్ మెటీరియల్స్ యొక్క మాయిటీస్ కొన్ని బ్యాక్టీరియాలు కొన్ని అందులో ఉండిపోయి ఎసిడిటీ పెరిగి పాలు నిరగొట్టేస్తాయి. సో అలాగా మనం కడిగిన దానికే అట్లా అవుతుందంటే ఎంతో కొంత మిగిలిపోయి అన్హైజీనిక్ గా ఉన్న ఫుడ్ మెటీరియల్ అక్కడ ఉన్న మెటీరియల్ వేస్తే అట్లా గ్రోత్ తొందరగా అందుకుంటుంది. సో ఇలాంటివన్నీ జరగకుండా అంటే చాలా ట్రీట్మెంట్స్, చాలా గైడ్ లైన్స్ ఉంటాయి, కానీ అవన్నీ ఎవరు ఫాలో, అంటే హాట్ వాటర్ ట్రీట్ చేయాలి, ఇట్లా వాటిని కడగాలి, హ్యాండ్ హైజీన్ అంటే ఫుడ్ హ్యాండ్లర్స్ వాటి అందరికీ వ్యాక్సినేషన్ వేయాలి, వాటి గోల్డ్ తీయాలి, ముట్టుకోకముందు చేతులు కడుక్కోవాలి సోప్ తోటి, తర్వాత వాళ్ళు మధ్యలో తల కవర్ చేసుకోవాలి, వాటి బాడీని ముట్టుకోకూడదు, ఇవన్నీ చాలా రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ట్రైనింగ్స్ ఇచ్చి సర్టిఫికేట్స్ ఇస్తారు. అవన్నీ ఎవరు ఫాలో అవుతారు? స్ట్రీట్ సైడ్ ఎవరు ఫాలో? అవును. సో అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకోటి కొన్ని చూస్తాం, ఇప్పుడు స్ట్రీట్ సైడ్ స్టవ్ పక్కన చాలా ఆయిల్ పడి ఉంటుంది, చాలా జిడ్డు అన్ని ఫుడ్ మెటీరియల్ పడి ఉంటుంది, దాని నిండా పెరుగుతూ ఉంటాయి. సో వాటి నుంచి క్యాచ్ అవుతాయి. సో అవన్నీ ఎట్లా చేస్తున్నారు? ఇవన్నీ ఏంటంటే మనం కన్స్యూమర్ దగ్గర ఆ ప్రెషర్ లేని, కన్స్యూమర్ దగ్గర ఆ రిక్వైర్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు కదా, మీకు కొనమని అట్లా అన్నది వాళ్ళు కూడా మారు. సో వాళ్ళు కూడా నేర్చుకోవాలి, వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళు కంటికి చూడడానికి అన్ని బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ కంటికి కనబడినవి అందులో పెరుగుతూ ఉంటాయి. సో వాటి అన్నింటిని చూసుకొని కన్సిడర్ చేస్తూ మంచి హైజీన్ సెంటర్ లో కన్జ్యూమ్ చేయాలి. బెస్ట్ ఈజ్ అవాయిడెన్స్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. స్ట్రీట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, జాగ్రత్తగా ఉండాలి, మనం ఏం తీసుకుంటున్నాము అనే దాని మీద అవేర్నెస్ ఉండాలి, మనకి అప్రమత్తంగా ఉండాలి, అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలి. వామిటింగ్స్ అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి అంటే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో తగ్గిపోతుందిలే టాబ్లెట్స్ తోనే అని అనుకోకూడదు. సో ముందు ప్రమాదం రాకుండా ఉంటుంది. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. నిల్వ ఉంచిన ఫుడ్స్ తీసుకోకూడదు. రకరకాల పండగలు అనేవి ఇప్పుడు అంతా ఫెస్టివల్ సీజన్ అనేది వస్తూ ఉంది, దావతులు చేసుకుంటూ ఉంటారు, కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం డాక్టర్ గారు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.
one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.